కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, తన ఇంటినే గురు నిలయంగా మార్చుకొని తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేసిన మాకాని వెంకట్రావు గారి గురించి, స్వామితో ఆయనకున్న అనుబంధాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఆయన ద్వారా తెలిసిన కొన్ని స్వామి లీలలను చూద్దాం. పావనము, పవిత్రము, శుభకరము అయిన శనివారం సత్సంగానికి శుభస్వాగతం. స్వామి సత్సంగానికి శుభస్వాగతం. సోదరుడు మాకాని వెంకట్రావు గారిని గుర్తు చేసుకునే సుసందర్భానికి సంతోషం. నిజంగా మన వాళ్ళు ఒకరు ఒక మంచి పని చేసి వాళ్ళు చిరంజీవులై అలా వెలుగుతూ ఉంటే చూస్తే ఎంత ఆనందము. నిజంగా ఈ క్షణాలు అలాంటివి. ఎందుకంటే మాకాని వెంకట్రావు గారు మనకు ఎంతో కాలంగా తెలిసిన ఆత్మీయమైన ఒకే స్నేహ ఆత్మీయత బంధం ఉన్న సన్మిత్రుడు. మాకాని వెంకట్రావు గారు అంటే వెంకటస్వామి గుర్తొస్తారు, వెంకటస్వామి అంటే మాస్టర్ గారు గుర్తొస్తారు. ఆ క్రమంలో స్వామితో పాటు చాలాసార్లు గుర్తొచ్చే భక్తుడు, ఆత్మీయుడు, స్నేహితుడు ఎవరు అంటే మాకాని వెంకట్రావు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శరణం శరణం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మ స్వరూపాయ నమః. శరణం శరణం. ఓం శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపాయ నమః. శరణం శరణం. ఓం నమో భగవతే శ్రీ సద్గురు వెంకయ్యార్య స్వామియే నమః. ఓం శరణం శరణం. శరణం శరణం. శరణం శరణం. బాల్యములో తమ జన్మస్థలమైన నాగలవెల్లటూరులో తిరుగుతూ ఉండేవారు. వారు ఎప్పుడు స్కూల్కి ఎప్పుడు పోలేదు, వారు బడికి ఎప్పుడు పోలేదు. ఎవరైనా అడిగితే నేను సిద్ధిరాజు రామయ్య దగ్గర రాత్రుల్లో చదువుకుంటున్నాను అని చెప్తూ ఉండేవారు. అందరు నవ్వుకుంటూ ఉండేవారు. ఈయన బడికి ఎప్పుడు పోలేదు, సిద్ధిరాజు రామయ్య దగ్గర రాత్రుల్లో పోయి చదువుకుంటున్నాను అని చెప్పేవారు. చాకల యోగం, మంగళ యోగం, రెక్కల యోగం, బుడబుక్కల యోగం, కీకర బాకర దోకుడు బారా యాకర సైజ్ అంటూ పొరిగిస్తుండేవారు. అందరూ అవి పిచ్చి మాటలను భ్రమిస్తుండేవి తప్ప అవి పరమాత్మ పలుకులు అని ఎవరు తెలుసుకోలేకపోయారు. వెంకట్రావు గారిలో ఒక విశేషం ఏంటంటే, వెంకయ్య స్వామి వారి గుళ్ళు ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు కాక, కానీ కొంతమంది ముఖ్యంగా తమ ఇంటినే బాబా గుడిగాను, దత్తసాయి మందిరం గాను ఇలా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వారు కూడా మనకు ఆత్మీయులే. కానీ తన ఇంటినే గురునిలయంగా మార్చి తాను అందులోనే నిత్య నివాసం ఉండి వీలైనంత వరకు తాను పక్కకు తొలగి దాన్ని గురునిలయంగా కొనసాగించినటువంటి నెల్లూరుకు ఒక ఘనతను తెచ్చిన వారు మాత్రం వెంకట్రావు. గుండెను గుడిగా చేసిన వాళ్ళని ఎందరో భక్తులు గురించిన్నాం. తన నివాసాన్ని కూడా తన గుండెకు ప్రతిరూపంగా స్వామి నిలయంగా మార్చిన
ఆ క్రమం అంతా మనకు తెలిసి జరిగింది. ఆ సమయంలో మనం ఉండడం మనకెంతో సంతోషం. అంటే ఒక మనిషి పూర్తిగా తన జీవితంలో ఒక ఆదర్శాన్ని ఎంతగానో నమ్మితే తప్ప పని చేయలేడు. మనకు ఒకప్పుడు స్కైలాబ్ పైనుంచి స్కైలాబ్ పడుతుంది, అందరూ మునిగిపోతారు, ప్రపంచం నాశమైపోతే అని భయాందోళనప్పుడు స్వామివారు మూలపెట్టి కూర్చున్నారు, గురునిలయం కూర్చున్నారు, కూర్చున్నారు. సగం రాత్రి కలుస్తున్నారు స్వామిగారు, అయ్యా పైన గాలి బుడులు తిరుగుతున్నాయి, పైన గాలి బుడులు తిరుగుతున్నాయి, ఎవరినే చేతి గమ్మను, ఎవరినే చేదయ్యా సముద్రం పడిపోతున్నాను, పైన గాలి బుడులు తిరుగుతున్నాయి, ఎవరినే చేదయ్యా సముద్రం పడిపోతాయి అన్నారు. ఈ పేపర్లన్నీ కూడా ప్రపంచం మునిగిపోతుంది భయాందోళనప్పుడు ప్రపంచం యొక్క భౌతిక వర్తమానాన్ని ఏమి జరగదని మనకు అభ్యాసించిన పరమాత్ముడి మన గురుదేవుడు ఈ విధంగా తమ సందేశాన్ని సృష్టిని వారు రచించారు. మనం ఎంత ఆలోచించినా స్వామి ఎవరు? పూర్వాపరాలు ఎరిగినా సృష్టి సమస్తము తానుగా, తాను సమస్తము సృష్టిగా పరమ అపురూపమైన అవధూతమూర్తి వెంకటస్వామి. అగ్నిహోత్ర పరాయణుడు. ఉత్తర దేశంలో మా అన్న ఉన్నాడు, ఆయన కూడా గుండం వేస్తారు అని చెప్పినవారు. స్వామి గురించి ఇప్పటికి ఎంత తెలుసో తెలియవలసింది ఇంకా ఎంతో ఉందని అనిపిస్తూ ఉంటుంది మనకి. స్వామివారు ఒకసారి పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు పెన్న బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా స్వామి ఎట్లా పెన్న ఇంత ఇదిగా ఉందే అని స్వామికి చెప్పుకుంటే స్వామి ఒక్కొక్క పుల్ల నదిలో వేస్తూ అమ్మా శాంతించు, చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయి, శాంతించు అని ఒక్కొక్క పుల్ల వేస్తూ వచ్చారని, ఆ విధంగా స్వామి చేసిన తర్వాత ఆ ఉధృతి తగ్గి మళ్ళా మామూలుగా అయిందని కూడా వెంకట్రావు గారి ద్వారా తెలిసింది. 1959 సంవత్సరమున గురుదేవులు పెన్నబద్ద తిప్పుతున్నారు. పెన్నాన్ని వరదలు వచ్చి వెంకటెట్టుపల్లి, కుల్లూరు, రాజుపాడు ఆ చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతున్నాయి. గురుదేవులు పెన్నబద్ద తిప్పి ఉన్నారు. వారు వచ్చారు, స్వామి మా ఊళ్ళు మునిగిపోతున్నాయి, మా పశువులు కొట్టుకుపోతున్నాయి, మాకు జీవనాధారం లేదు, మేము నిరాధారణ పోతున్నాము అని వేడుకుంటే దయామయుడు చూస్తే ఎండు పుల్లలు ఉన్నాయి, 3 పుల్లలు. ఒక్కో పుల్ల తీసి ఏట్లు వేస్తూ, అమ్మా నువ్వు ఊర్లోకి వస్తే అందరూ నష్టపోరమ్మా, వెనక్కి పోమ్మా అంటున్నాడు. నువ్వు ఊర్లోకి వస్తే అందరూ నష్టపోరమ్మా, వెనక్కి పోమ్మా అని ఒక్కో పుల్ల వేస్తూ వచ్చాడు. 3 పుల్లలు వేశారు. ఆ నదీమతలు శాంతించింది. వచ్చిన జనం ఏమంటున్నారంటే, వెంకయ్య ఏట్లో కర్రలు చేసేవాడు, ఏరు నిలిచిపోయింది అంటున్నారు. పిచ్చి జనం అప్పుడు తెలుసుకోలేకపోయారు, పరమాత్ముడు అని తెలుసుకోలేకపోయారు. వెంకయ్య ఏట్లో కర్రలు వేసాడు, ఏరు వెనక్కిపోయింది. ఇది మన యొక్క ప్రజావేదిక నాలి. మందుల వ్యాపారం చేసుకుంటా ఏదో కుటుంబాన్ని నడుపుకుంటా స్వామి యొక్క అనుగ్రహానికి గురై దానితోనే తన జీవితాన్ని అలా అర్పణ చేసుకొని కొనసాగించి అందులోనే లయించిపోయిన ఒక భక్తుని తలుచుకోవటం చాలా సంతోషం కదా. నిజంగా నాకు వెంకట్రావు గారు తెలుసు అని అనడం కూడా మనసు ఉప్పొంగే సందర్భం అది. స్వామికి సంబంధించిన కొన్ని వస్తువులను ఒకసారి మనం వెళ్ళినప్పుడు పరమ అపురూపంగా తీసి అవి ఎలా లభించాయో వాటి వెనక ఉండే విషయం ఏమిటో ఆయన చాలా ఇదిగా చెప్పారు. స్వామివారిని చివరిలో డోలి ఒకటి మోసుకెళ్ళేవారు. అవి స్వామివారు ఉపయోగించిన రేఖ. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, రేఖ అంటే మన తాటి ఆకును ఒక అందంగా మలిచి తయారు చేస్తారు. అది చాలా బాగుంటుంది. అవి అనుభవించిన వారికి మాత్రమే అనుభూతినిచ్చేటువంటి వస్తువులు అవి. అందులో స్వామి గొప్ప నిష్ణాతుడు, జీవన కళ బ్రహ్మాండంగా తెలిసినవారు ఆయన.
నిజంగా ఆయన విద్యానగర్కి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు మేమంతా కొంతకాలం అక్కడ ఉండగలిగాం విద్యానగర్లో. ఒకటేమిటి, మాస్టర్ గారి సాన్నిధ్యం అది. రెండవది ఏమిటి, షిరిడి సాయిబాబా యొక్క మందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ విధంగా అక్కడే కొన్ని రోజుల పాటు వారితో ఉండటానికి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఎప్పుడు గొలగమూడికి వెళ్ళినా అక్కడ మహా ఆత్మీయంగా అభిమానంగా స్వామి అనుగ్రహం ఒకవైపు పలకరించే ఆత్మీయ స్నేహితుడు మన వెంకట్రావు గారు ఉండేవారు. ఏది ఏమైనా వాళ్ళు స్వామికి సంబంధించినటువంటి అనేక విషయాలకు వాళ్ళు చాలా విషయాలు చెప్పి ఉండకపోవచ్చు, వాటికి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు వాటిని అనుభూతి చెందినవారు. వాటన్నిటికీ గ్రంథస్థమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు గాక. అనంతమైన భగవత్ సృష్టిలో అవన్నీ అలా చైతన్యంగా చిన్మయంగా నిలిచి ఉంటాయి. వాటికి సాక్ష్యాధారాలుగా ఆ గురుభక్తులందరూ నిలబడే ఉంటారు. ముఖ్యంగా మనకు చాలా సందర్భాలలో చాలా రకాలుగా ఆ ఆత్మీయుడైనటువంటి ఆ సన్మిత్రుడు మనకు ఎప్పుడు కూడా సన్మిత్రం పరమానందం అని ఎప్పుడూ నవ్వుతూ పలకరించి ఆత్మీయమైనటువంటి చూపుతో మనని ఆదరించిన ఆ సోదరుణ్ణి తలుచుకున్న తర్వాత కూడా మనసు ఉప్పొంగకుండా ఎలా ఉండగలదు?